హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి ఏంటా అనుకుంటున్నారా? దమ్కా చికెన్ కర్రీ. మీరు రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీస్ ఏం చేసుకొని తింటారు చెప్పండి. ఒక్కసారి ఈ దమ్కా చికెన్ కర్రీ చేసుకున్నారని అంటే హోటల్స్కి వెళ్ళమన్నా వెళ్ళరు, అంత టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. టేస్ట్ అయితే అబ్దిరిపోతుంది. చికెన్ చూసారు ఎంత బాగా కుక్ అయిందో, పట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ కోసం ఒక ప్లేట్ తీసుకొని ఇందులో బాదం పప్పు, జీడిపప్పు, అలాగే కొబ్బరి ముక్కలు వేసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని 1 కేజీ చికెన్ నేను శుభ్రం చేసి వేసుకున్నాను అనమాట. ఈ చికెన్లో మనం పేస్ట్ చేసుకున్న బాదం పప్పు, కొబ్బరి పేస్ట్ మొత్తం వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత ఇందులో నేను 1 గుప్పెడు కొత్తిమీరను వేసుకొని 1 ఫుల్ నిమ్మకాయ రసం కూడా వేసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది నాకు. ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అదొక నేను ఒక 50 గ్రామ్స్ వరకు వేసుకొని మసాలాలన్నీ కూడా చక్కగా చికెన్కి పట్టేలా కలుపుకోవాలన్నమాట. నేను తీసుకున్న కర్రీకి 1/2 కేజీ చికెన్, 1/2 కేజీ జాయింట్స్ వచ్చినాయి. సో నేను ఈ విధంగా తీసుకున్నాను. మీరు ఓన్లీ చికెన్తోనైనా చేసుకోవచ్చు, జాయింట్లు లేకపోయినా సరే. ఒకవేళ జాయింట్లు ఉంటే జాయింట్స్కి నాట్లు పెట్టుకోండి, అప్పుడే మసాలాలన్నీ బాగా వెళ్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రెష్గా ఉన్న పెరుగుని చక్కగా విసుగు చేసి పెట్టుకోవాలి. కంపల్సరీ ఫ్రెష్గా ఉన్న అంటే పులుపు లేకుండా కమ్మగా ఉంటుంది చూసారా, అలాంటి పెరుగు మాత్రమే వాడుకోవాలి. 200 గ్రామ్స్ పెరుగుని అంటే 1 కప్పు, ఫుల్ కప్పు పెరుగుని చక్కగా విస్క్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకొని బాగా ఓవర్ నైట్ నాననివ్వాలన్నమాట. ఓవర్ నైట్ నానితే నిజంగా చికెన్ కర్రీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఒకవేళ టైం లేకపోతే కనీసం ఒక 3 గంటలన్నా నాననివ్వండి. ఇలా 3 గంటలు మ్యారినేట్ చేసుకున్న తర్వాత అయినా సరే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఈ చికెన్లో ఆవిరిపై ఈ చికెన్ ఉడకాలన్నమాట. ఆ విధంగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకసారి కలుపుకోవాలి 10 నిమిషాల తర్వాత. నేను మీకు తీసి చూపిస్తున్నాను. ఈ స్టేజ్లో మీకు సాల్ట్ కానీ, కారం కానీ, మసాలా కానీ ఏమైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా సర్వ్ చేసుకుంటే నమ్మరు మీరు, నిజంగా ట్రస్ట్ మీ, అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు రెస్టారెంట్లకు వెళ్ళండి అన్నా వెళ్ళరు, అంత బాగుంటుంది. కంపల్సరీ నేను షూర్ ఇస్తున్నాను మీకు, అంత టేస్టీగా ఉంటుంది చికెన్. కంపల్సరీ ట్రై చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు. నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.